నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ దస్తగిరి నగర్లో సోమవారం మంత్రి పొంగూరు నారాయణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని తెలిపారు. గతంలో ఆక్రమణల వల్ల 45 అడుగుల నుండి 12 నుంచి 15 అడుగులకు కుంచించుకుపోయిన రోడ్లను ప్రస్తుతం స్థానికుల సహకారంతో 20 అడుగులకు విస్తరిస్తున్నామని, ఈ పనులన్నింటినీ 3 నెలల్లోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు పారిశ్రామిక అభివృద్ధి మార్గమని పేర్కొంటూ 2025-26 నాటికి దేశానికి వచ్చే పరిశ్రమల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు ఈ అభివృద్ధి ప్రక్రియలో సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు 3వ డివిజన్లో రోడ్డు డ్రైన్ ఇది ఎంతో కాలం వచ్చిన పెండింగ్. అయితే పెండింగ్ కారణం ఏంటంటే ఎక్కువగా ఆక్యుపై చేసి కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 14 అడుగులు, కొన్ని దగ్గర 13 అడుగులు రోడ్డు ఉంది. ఒరిజినల్గా అయితే ఇది 30 అడుగులు 40 అడుగులు ఉండాలి. 40 అడుగులు రోడ్డు లేఅవుట్ ప్రకారం అయితే 40 అడుగులు ఉండాలి. కానీ 40 అడుగులు పోయి అది 15, 12 కొన్ని దగ్గర అయితే 12 అడుగులే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోడ్డు వైడెన్ చేయండి సార్, రోడ్డు వైడెన్ చేయండి సార్ మళ్ళీ స్థానిక అడుగుతున్నారు. కొందరు వచ్చి మా ఇల్లు పోద్దు సార్, అది పోతుందంటే ఇన్ని రోజులు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఫస్ట్ 30 అడుగులు చేస్తాం అనుకున్నాం. అయితే కొద్దిగా ఎక్కువ పోతుంటే మళ్ళా 25 అడుగులని ఇప్పుడు నా దగ్గర మళ్ళీ అందరూ వచ్చారు. ఫైనల్గా ఇమీడియట్గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రంగా ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రంగా ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్గా టెండర్ పిలిచాము. దానికి దాదాపు 1,19,00,000తో ఇది పక్కన వాళ్ళ సైడ్ రోడ్స్ అన్నీ తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. ఈ వర్క్ రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళీ 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో 100% ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్ యూజీడీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారిని యాక్చువల్గా ఫండ్స్ అడగడం జరిగింది. వారు యాక్చువల్గా వీటన్నిటి కూడా డిఫరెంట్ సోర్సెస్లో యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ నేను అందరికీ ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండండి. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఈ ప్రభుత్వం ఆ అప్పును తీరుస్తూ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మెల్లమెల్లగా ఈరోజు పెంచుతూ వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగదు. రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అది డెవలప్ కాకుండా ఆదాయం పెరగదు. కానీ ఈ రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఏ ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా గత 5 సంవత్సరాలు రావాలి. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కలవటం, వాళ్ళని పిలిపించడం, వాళ్ళ దగ్గరికి పోవటం, మాట్లాడటం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువ నాయకుడు లోకేష్ గారు కావచ్చు పోవటం, అనేక ఇండస్ట్రీస్ని ఆఫర్ చేశారు. ఈరోజు 2025-26 సంవత్సరంలో ఈ 1 ఇయర్లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 20% ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మీద ఉన్న నమ్మకంతో. ఇవన్నీ ప్రొడక్షన్ తీసుకురావాలంటే కొన్ని 1 ఇయర్ పడతాయి, కొన్ని 2 ఇయర్స్ పడతాయి, కొన్ని 3 ఇయర్స్ పడతాయి, కొన్ని 4 ఇయర్స్ కూడా పడతాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఉద్యోగాలు వస్తాయి యువతకి. ఇలాంటి ఉద్యోగాలు రావండి, యువతకి ఇలాంటి ఉద్యోగాలు ఉండవు. సో ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో దాని మీద వచ్చే జిఎస్టీతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అటు సంక్షేమ పథకాలు చేయగలం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయగలం. సో సంక్షేమం డెవలప్ చేయాలంటే ఆదాయం పెరగాల. ఆదాయం పెరగాలంటే ఉన్న ముఖ్య మార్గం జిఎస్టీ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే మన రాష్ట్రంలో వాతావరణాన్ని ఆ విధంగా క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్థలాలు కానీ, వాటర్ కానీ అన్నీ సమకూరిస్తేనే జరగద్ది. దాని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు.
అందువల్ల నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేదంటే కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్ ముందు ఏదైతే నెల్లూరు సిటీకి చెప్పామో అంతకంటే ఎన్నో రెట్లు చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయం. మహానాడు ఇక్కడ ఎందుకు 10 గెలిచారు కదా అని చెప్పి విమర్శించారు సార్ కాకండి. ఆనాడు ఎక్కడానికి చెప్పడానికి వాళ్ళెవరు? మా పార్టీ మా అధినేత వాళ్ళెవరు చెప్తానికి? అది కాదు, పార్టీ మా పార్టీ, పార్టీ అధినేత, పార్టీ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళెవరో ఊడవాడు వేరే వాళ్ళు చెప్పడానికి. మహానాడు గెలిచిన 10 గెలుస్తామని చెప్పారు మళ్ళీ వైసీపీ అది కూడా చెప్పారు. వాళ్ళకి రాబోయేది 11-0.